క్షేత్రస్థాయిలో కలిసి పని చేయండి అంటూ టీడీపీ జనసేన హైకమాండ్లు సూచిస్తున్నా టికెట్ల రేసులో ముందుండేందుకు కొందరు నేతలు చూపిస్తున్న అత్యుత్సాహం పొత్తు లెక్కలు తప్పేలా చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో తేలక ముందే సీట్ నాదేనంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంతో వర్గపోరు ఎక్కువవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరులో టీడీపీ జనసేన పార్టీల మధ్య రాజకీయ కాక రెట్టింపు అవుతోంది. పొత్తుల్లో ఎవరికి టికెట్ వస్తుందో ఇంకా క్లారిటీ రాకపోవడంతో నేతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాపు ఓటర్లదే హవా. అయితే టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారు. జనసేన నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు పోటీకి సై అంటే సై అంటున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు ఆధారపడింది నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లైన కాపు సామాజిక వర్గంపైనే. 2009లో ఓటమి పాలై 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇప్పుడు ఏలూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా సైతం కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సీన్ మారేదిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంగుటూరు టికెట్ జనసేనకే ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో క్షత్రియ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాల్సి వస్తే అది ఒక్క ఉంగుటూరు మాత్రమే. దీంతో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల్లో టీడీపీ కాకుండా జనసేనకే అక్కడ అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనేది మరో లెక్క. పొత్తుల లెక్కలు తేలకపోవడం, సీట్ల పంచాయతీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది ఉంగుటూరులో కమ్మ వర్సెస్ క్షత్రియ అన్నట్లుగా పరిస్థితి మారింది. వీరిద్దరిలో కీలకమైన సామాజిక వర్గం ఎవరికి కాపు కాస్తుందో అనేది సస్పెన్స్. గతంలో లోకేష్కు దగ్గరగా ఉన్న నేతలు దూరం అంటున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి సీటు కేటాయించడం ద్వారా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని జనసేన సైతం భావిస్తోంది. టీడీపీ కమ్మ అభ్యర్థి కంటే జనసేన అభ్యర్థికి ఓటింగ్ శాతం పెరుగుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య పైకి కనిపించని కోల్డ్ వార్ మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు తరహాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫైనల్గా ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నారనేది ఇరు పార్టీల నుంచి ఉమ్మడి జాబితా విడుదల కావాల్సి ఉంది.